హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎన్బి హిడెన్ టాలెంట్స్. ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్ గిఫ్ట్. మరి దీనికోసం నేను కార్డ్బోర్డ్ తీసుకున్నానండి, వేస్ట్ కార్డ్బోర్డ్. దాన్ని హార్ట్ సింబల్లో ఇలా కట్ చేసుకున్నాను. 2 పీసెస్ తీసుకున్నాను. ఈ 2 కార్డ్బోర్డ్ పీసెస్ని గన్ గ్లూ హెల్ప్తో స్టిక్ చేశాను. మధ్యలో వైట్ స్టోన్ పెట్టానండి. వీటి పైన డెకరేషన్ కోసం నేను రెడ్ కలర్లో ఉండి క్రేప్ పేపర్ని తీసుకున్నాను. ఈ క్రేప్ పేపర్ని ఫస్ట్ ఈ విధంగా లాంగ్గా కట్ చేశాను. లాంగ్గా కట్ చేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చిన్న చిన్న స్క్వేర్స్ని గ్లూ స్టిక్ హెల్ప్తో ఈ కార్డ్బోర్డ్కి స్టిక్ చేశాను. ఇలా క్రేప్ పేపర్ మొత్తం హార్ట్ సింబల్ అంతా కూడా స్టిక్ చేయగానే అసలు దాని అందమే మారిపోయిందండి. ఎంత బాగుందో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇది వచ్చేసి అల్యూమినియం స్టిక్ అండి, ఓల్డ్ హ్యాంగర్ నుంచి తయారు చేసిందండి. క్లాత్ హ్యాంగర్. ఆ హ్యాంగర్ని కట్ చేశాను. కట్ చేసి 2 లెగ్స్కి ఉండేలాగా ఈ షేప్లో పెట్టానమాట. దానిపైన ఇలా క్లేతో మొత్తం స్టిక్ చేసేది. పైన బ్రేక్స్ అన్నీ వస్తున్నాయి కదండి, దాన్ని జస్ట్ మన హ్యాండ్తో నీట్గా దాన్ని మౌల్డ్ చేసుకున్నట్లయితే పైన కవర్ అనేది నీట్గా కవర్ అయిపోతుంది. ఇలా ఫుల్ నీట్గా కవర్ చేసుకొని తర్వాత ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలండి బాడీ షేప్ చేయడం కోసం. ఇలా దానికి స్టిక్ చేసేసి మొత్తం నీట్గా ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి లేకుండా ఇలా కవర్ చేసుకున్నానండి. తర్వాత హెడ్ పార్ట్ కూడా సేమ్ అలాగే. హ్యాండ్తో మనం చేయలేము అనుకుంటే ఇలా రౌండ్ స్ట్రింగ్స్ కానీ స్మాల్ నెయిల్స్ లాంటివి కానీ యూజ్ చేసి ఇలా రోల్ చేసినట్లయితే అక్కడ నీట్గా మొత్తం స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. ఎక్కడైనా మనకి డ్రై అయిపోయినా కాస్త వాటర్ అనేవి తీసుకొని వాటర్ తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసినట్లయితే మనకి స్మూత్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ని కూడా ఇలా స్టిక్ చేసేసాము. ప్లాటినం రింగ్ చేయాలనుకున్నానండి. దానికోసం నేను అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. సన్నగా దాన్ని రోల్ చేసి జస్ట్ ఒక చిన్న ముడిలాగా వేసినట్లయితే అది రింగ్ లాగా మారిందండి. తర్వాత ఇలా టూల్స్ యూస్ చేసి ఫ్లవర్ మిక్స్ చేశాను, క్లే ఫ్లవర్. తర్వాత బాక్స్, మనం చేసిన రింగ్కి బాక్స్ క్లేని ఇలా బాక్స్లా చేసి దాంట్లో రింగ్ అనేది ఉంచాను. దీన్ని కొంచెం వాటర్ యూజ్ చేసి లేదా కొంచెం చిన్న క్లేని కూడా చిన్న పార్టికల్ని తీసి రెండింటిని హ్యాండ్లో టచ్ అయ్యే విధంగా స్టిక్ చేసేసాను. తర్వాత హెయిర్ క్లే యూజ్ చేసి చిన్న చిన్న డీటెయిల్స్ వేసేసానండి. అదేవిధంగా గర్ల్ కూడా తయారు చేశానండి. ఇలాగ చూసాను.
ఇవి డ్రై అవ్వడానికి 1 డే పట్టేస్తుంది. తర్వాత ఇది ఫుల్ ఫ్రెష్‌గా ఇది డ్రై అయిన తర్వాత వీటికి కలరింగ్ కూడా చేశాను. అది ఎలాగో చూసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం